హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మనం మార్నింగ్ అయితే ఈరోజు వీడియో చేసుకున్నాం. 13వ తారీఖు నవంబర్ అయితే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత అయితే మనకి పాపప్ అనేది రావడం జరిగిందన్నమాట. 6:40 6:36 ఆ టైంకి అయితే రావడం జరిగింది. దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందన్నమాట. ముందు వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను అదే కవర్ చేసేవాడిని. అయినా ఏదైనా పర్వాలేదు, ఈరోజు మధ్యాహ్నం అయితే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో అంటే నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే దయచేసి ముందుగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాని గురించి మనం రేపు పొద్దున్న మాట్లాడుకుందాం, శుక్రవారం పొద్దున్న మాట్లాడుకుందాం. ఓకేనండి. కొద్దిగా వాయిస్ అనేది కూడా డిఫరెంట్గా రావచ్చు, వేరే ఫోన్లో చేస్తున్నాను అనమాట. ఓకేనండి. కాబట్టి దాదాపు 2 పేజీలకు సరిపడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి దాంట్లో మెయిన్ పాయింట్స్ నాకు అర్థమయ్యాయని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగానే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మొత్తం మీద 4 పాయింట్స్ అనేది మనకి మన CEO గారు పెట్టారన్నమాట. యాష్ సార్ నుంచి 4 పాయింట్స్ విక్టర్ విత్ యాష్లో కొత్త పాపప్ మాట ఇది. ఓకేనా. కాబట్టి పూర్తిగా స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి. ముందుగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిస్టమ్ అప్డేట్ అని చెప్పి మనకు ఒక క్యాప్షన్ పెట్టారన్నమాట. అలాగే గతం కన్నా కూడా మేము మెరుగ్గా ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా కింద పెట్టారు. అందరికీ తిరిగి స్వాగతం ఛాంపియన్స్ అని చెప్పి ముందుగా ఆయన టైటిల్ పెట్టారన్నమాట. ప్రతిరోజు ఉత్సాహం అనేది కొద్దిగా పెరుగుతూనే ఉంది. అలాగే మమ్మల్ని నమ్మండి అన్నట్టుగా ఆయన చెప్పారు. రాబోయే రోజులు అద్భుతమైన అప్డేట్లు, చేంజెస్ అనేవి ఆల్రౌండ్గా అన్ని గుడ్ న్యూస్లే రానున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే రానున్న రోజుల్లో అన్నీ కూడా ఆల్రౌండ్ గుడ్ న్యూస్లే అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. రెండో పారాగ్రాఫ్ వచ్చేసి ప్రొఫైల్కి సంబంధించిన అప్డేట్స్. అంటే ప్రొఫైల్లో మనకు ప్రజెంట్ ఏ అప్డేట్స్ ఉన్నాయి అంటే మ్యాక్సిమం ఈ విషయాలన్నీ కూడా నేను చాలా వరకు కవర్ చేసినవి ఉంటాయండి. బట్ కంపెనీ సైడ్ నుంచి మనకు రావడం లేట్ అయిందన్నమాట, అంతే. ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్లో ఏం మార్చుకోవచ్చు అనేది మేము చెప్తాము. ముందుగా మీ పేరు మార్చుకోవచ్చు. అంటే మీరు ఎవరైతే రిజిస్టర్ అయిపోయి లోపలికి లాగిన్ అవుతున్నారో వాళ్ళు మాట పేరు మార్చుకోవచ్చు, దేశం మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు. మనం ఆల్రెడీ పొద్దున చెప్పుకున్నదే మళ్ళీ రిపీట్ అయిందన్నమాట. అలాగే ఇది కూడా కేవలం కొంత పరిమితి కాలం వరకే. ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను దీన్ని కూడా కవర్ చేస్తున్నాను. ఓకేనండి. ఇదేమి కూడా మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు అన్నారు కదా, ఒక 10 రోజుల తర్వాత మార్చుకుందాం, నెల రోజుల తర్వాత మార్చుకుందాం అంటే కాదు. ఒకవేళ మీ పేరు తప్పున్నా, మీ ఫోన్ నెంబర్ తప్పున్నా, మీ యొక్క దేశం అంటే మన కంట్రీ తప్పున్నా సరే మనం ప్రజెంట్ పరిమితి కాలం అంటే కొంతకాలం మాత్రం అవకాశం ఇచ్చారు కాబట్టి ఈలోపే మనం దాన్ని మార్చుకోవాలి అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకేనా. కాబట్టి ఈ టైంలోనే మీరు మార్చుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 3వ పారాగ్రాఫ్ కేవైసీ అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్ సంబంధించింది. అంటే కేవైసీలు మరి వెరిఫికేషన్ సంబంధించింది, ఐడెంటిఫై అదే మన ఆధార్ కార్డుకు సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించింది అన్నమాట. అన్నీ దానికన్నా అంటే అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా లోడ్ అనేది సర్వర్స్ మీద పడడం ద్వారా, అంటే వాళ్ళు చెప్పింది మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి. మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా లోడ్ అనేది సర్వర్స్ మీద పడడం ద్వారా వెరిఫికేషన్ అలాగే కేవైసీ సంబంధించిన అప్డేట్లు అనేవి మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అవడం వల్ల కేవైసీలు ఆపారు, దానివల్లే మళ్ళీ దాని మీద అప్డేట్ చేస్తున్నారు. అలాగే ఆఖరికి గవర్నమెంట్కి సంబంధించిన ఏ సెక్టార్లో కూడా ఇంత లెవెల్లో హ్యూజ్ కేవైసీలు అనేవి వచ్చి ఉండవు అన్నట్టుగా ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు. అంటే ఎవరైతే మనం కేవైసీకి చెప్పాం కదా, ఓడిటో ఏదో ఉంది కదా, వాళ్ళు మాత్రం చెప్పారన్నమాట. అంటే మన కంపెనీకి వచ్చే కేవైసీలు అనేది గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళకు కూడా రాని పరంగా అన్ని కేవైసీలు వచ్చినాయి, అందుకే సిస్టమ్ మీద లోడ్ పడింది, దానివల్ల మేము ఇబ్బంది పడ్డాం అన్నట్టుగా ఆ సిస్టమ్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం ఈ పూర్తి సిస్టాన్ని ఇప్పుడు ఫైనలైజ్ చేసి మీకు మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ కేవైసీ సిస్టాన్ని ఆల్రెడీ మనం ఆపాము, అయినా సరే మళ్ళీ దాన్ని ఫైనలైజ్డ్ చేసి మళ్ళీ మీకోసం లైవ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. పసిఫిక్ టైం ప్రకారం గురువారం 13 అంటే ఈరోజే పసిఫిక్ టైం ప్రకారం అంటే నాకు తెలిసి మధ్యాహ్నం 1 గంట 2 తర్వాత రావచ్చు. కానీ ఎవరు కూడా టెన్షన్ పడద్దు, 1 బస్సాలు చెప్తున్నా. ఓకే. ఎవరు కూడా టెన్షన్ పడి కంగారు చేసుకోవద్దండి. ఈరోజే వస్తుందన్నారు, ఇంకా పర్టికులర్ టైం అనేది మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ కేవైసీ అనేది ఫైనలైజ్డ్ అయ్యి మళ్ళీ మన కేవైసీ అనేది తిరిగి తీసుకొస్తున్నారు. అంటే మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కేవైసీలు కూడా మళ్ళీ అడిగే అవకాశాలు ఉంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే అది దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. కేవైసీ పూర్తి చెయ్యని వ్యక్తులు మళ్ళీ నెక్స్ట్ లాగిన్లో పూర్తి చేసేలా మేము అవకాశం కల్పిస్తాం. అంటే ఎవరైతే కేవైసీ చేయకుండా సిస్టమ్ లోపలికి వచ్చారో వాళ్ళకి మళ్ళీ మేము కేవైసీ చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తాం అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అలాగే కేవలం ఒక డివైస్ ద్వారా మాత్రమే మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఏదైతే డివైస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే డివైస్లో కేవైసీలు చేసుకోవాలి అన్నట్టుగా
ఆయన చెప్తున్నారు అనమాట. మ్యాక్సిమం అలాగే అండి, ఇప్పుడు మనం దేంట్లో లాగిన్ ఏమో మళ్ళీ దాంట్లోనే కేవైసీ చేస్తాం కానీ మ్యాక్సిమం ఆ రకంగానే చేసుకోండి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. బట్ మనం వేరే మొబైల్లో లాగిన్ చేసినా అవుతుంది, నో ప్రాబ్లం. బట్ ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి చేసి ఉంటే, అంటే నాలాగా ఎవరైతే కొంతమంది ఉన్నారు కదా స్టార్టింగ్లో కేవైసీలో పూర్తి చేసి ఉంటే మీరు సిస్టంలో సిద్ధంగా ఉన్నారని అర్థం. కాబట్టి మీరు డైరెక్ట్గా నెక్స్ట్ యాక్షన్ అనేది మీకు ప్రజెంట్ అవసరం లేదు. అంటే ఒకసారి కేవైసీ చేసిన వాళ్ళు మళ్ళీ కేవైసీ చేయాల్సిన అవసరం లేదు, ఆ యాక్షన్ అనేది అవసరం లేదు, మీరు రెడీగా ఉన్నట్టే అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. అలాగే మేము కేవైసీ వాల్యూమ్లో తాత్కాలిక అడ్డంకిని ప్రాసెస్ చేస్తున్నాం. అంటే ప్రజెంట్ కేవైసీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తాత్కాలికంగా వాటి యొక్క ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అయితే కొన్ని రోజులు టైంలో ఇది కూడా వస్తుందని ఆశిస్తున్నాం. అండ్ కొన్ని రోజుల టైంలో ఏవైతే కేవైసీలు సరిగ్గా అవ్వకుండా ఇబ్బందులు పడ్డాయో అవి కూడా సరి చేస్తామన్నట్టుగా చెప్తున్నారన్నమాట. కాబట్టి నార్మల్గా మళ్ళీ మనం ప్రారంభించేటప్పుడు మళ్ళీ కేవైసీలు అవసరమైతే అవుతుంది. మళ్ళీ ఎవరైతే స్టార్టింగ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ వాళ్ళకి కేవైసీలు అడిగే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి నాకు తెలిసి మధ్యాహ్నం తర్వాతే కేవైసీలు అనేవి అందుబాటులోకి రావచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా రావచ్చండి. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేవైసీలు చేసిన వాళ్ళు మళ్ళీ కేవైసీ చేయాల్సిన అవసరం లేదు, కేవైసీ చేయని వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఒకసారి అవసరమైతే మనం కూడా చేసేద్దాం, పోయేదే ఉందండి, అంతే కదా. డౌట్ ఉందనుకోండి చేసేద్దాం, ఆల్రెడీ ఫస్ట్ టైం అయిందంటే రెండోది టైం కూడా అవుతుంది కదా. కాబట్టి మీరు మూడోది వచ్చి మనకి అంటే 3 పాయింట్లు అయినాయి, 4వ పాయింట్ అనమాట ఈమెయిల్ వెరిఫికేషన్ సంబంధించిన డౌట్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు ఇచ్చిన మెయిల్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేయడానికి, అలాగే మా మొత్తం ఈమెయిల్స్ని వెరిఫికేషన్ సరిచేయడానికి దాన్ని మేము పూర్తిగా క్లారిఫై చేస్తున్నాం. అంటే చాలామంది అయితే మెయిల్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు, వచ్చినాయి లేట్గా వస్తున్నాయి, కాబట్టి అవి వెరిఫికేషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు, కాబట్టి వాటిని మేము సరి చేస్తున్నాం అన్నట్టు చెప్పారన్నమాట. ఈ సిస్టంలోకి రావాలనుకుంటే మీరు ముందు నుంచే ఈ కొత్త మెయిల్ అనేది తప్పనిసరిగా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పాం కదా. మీరు ఏదైతే మెయిల్ ఇస్తున్నారో ఆ మెయిల్ అనేది మీరు విక్టరీ విత్ ల్యాష్లోకి వచ్చేటప్పుడు ఆ మెయిల్ పనిచేస్తుందో లేదా అనేది ఖచ్చితంగా సరి చూసుకోవాలి. అలాగే అది సరైందా కాదా చెక్ చేసుకోవాలని చెప్పారు. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే omail.ai అలాగే మిగతా చెల్లని ఏ మెయిల్స్ అయితే ఉన్నాయో అవి శాశ్వతంగా తీసేయబడతాయి. అంటే ఓమెయిల్తో వాటితో మీరు లాగిన్ అవ్వాలంటే అది అవ్వదు, అవి శాశ్వతంగా తీసేయబడతాయి. కాబట్టి పనిచేసే ఏ జీమెయిల్ అయినా సరే ఇక్కడ మీకు వర్క్ అవుతుంది. పనిచేసే మెయిల్స్తో ద్వారానే మీరు ఈ కొత్త విక్టరీ విత్ ల్యాష్ సిస్టంలోకి రండి అన్నట్టుగా ఆయన చెప్తుందన్నమాట. ఇంకా తమ ఈమెయిల్స్ను వెరిఫికేషన్ చెయ్యని సభ్యుల కోసం, అంటే ఎవరైతే వెరిఫై మై అకౌంట్ అనే ఆప్షన్ రాలేదో వాళ్ళకి కానివ్వండి, లేదా వెరిఫై మై అకౌంట్ వచ్చినా సరే పనిచేయని వాళ్ళకి కానివ్వండి, మేము యాక్టివేషన్లో లోన్ను తాత్కాలికంగా పొడిగించాం. అంటే మనం ఆల్రెడీ నేను వీడియోలో చెప్పుకున్నాం కదా, 24 గంటల తర్వాత కూడా మెయిల్స్ వచ్చినా పనిచేసే విధంగా చేశారు. కొంతమందికి, అందరికీ కాదు. కాబట్టి వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన సమయంలో చేసుకుంటారని ఆశిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. అంటే మీరు కూడా కొంచెం లేటుగా మెయిల్ వచ్చినా సరే మీరు కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. గతంలో ఏంటంటే మనకు 5 నిమిషాల్లో మళ్ళీ రీసెండ్ మెయిల్ అనే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు నిన్న తీసేశారని చెప్పాను కదా. 24 గంటల దాకా ఛాన్స్ ఉంది. 24 గంటలు ఎప్పుడు మెయిల్ వచ్చినా మీరు చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెయిల్స్ అయితే స్పీడ్గానే వస్తున్నాయి. కానీ అయితే ఈ ఇన్బాక్స్లో కానివ్వండి లేదా స్పామ్లో కానీ వెళ్తాయి, మీరు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 5వది వచ్చేసి రెఫరల్ అండ్ నెక్స్ట్ స్టెప్స్. అంటే రెఫరల్ చేసే వాళ్ళకి అలాగే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అన్నట్టుగా చెప్పారన్నమాట. మేము సిస్టాన్ని ఫైనలైజ్డ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నందున రెఫరల్ యాక్టివేషన్ తర్వాత తిరిగి వస్తుంది. అంటే రెఫరల్ యాక్టివేషన్ అంటే ఏదైతే ఇన్యాక్టివ్లు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, అవి మళ్ళీ మేము చేస్తామన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇది ఏమీ టైం పాస్ కాదు, అంటే టైమర్ కాదు, సారీ, ఇదేమీ కూడా టైమర్ కాదు. టైమర్ అంటే స్టాప్ వాచ్లో టైమర్ ఉంటుంది కానీ నొక్కగానే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆపేదన్నమాట. టైమర్ కాదు, కానీ ఇది సింపుల్గా ఆన్ ఆఫ్ బటన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆపుకోవచ్చు. సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుకోవచ్చు. ఇదేమీ టైమర్ కాదు అన్నట్టుగా చెప్పారన్నమాట. ఈ కొత్త అల్గారిథం ద్వారా లీడర్స్కి రివార్డులు ఇచ్చే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ మంచి విషయం ఏంటంటే రెఫరల్స్ వల్ల, అంటే ఎవరైతే రెఫర్ చేసి మంచిగా వారి యొక్క సర్కిల్ని బిల్డ్ చేసుకుంటున్నారో అటువంటి లీడర్స్కి ఈ కొత్త అల్గారిథం ద్వారా రివార్డ్స్లు కూడా ఇవ్వడానికి మేము చూస్తున్నాము అన్నారు. కావాలంటే మీరు రెఫరల్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో విక్టరీ విత్ యాష్లో, ఇది ఓఈఎస్లో రాదండి, విక్టరీ విత్ యాష్ అనేది ఎవరికైతే ఓపెన్ అయిందో అందులో పైన పాపప్స్ చిన్నగా కనికరం అన్నట్టు లెటర్స్ వస్తే దాని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. దాంట్లో రెఫరల్ నెక్స్ట్ స్టెప్స్లోకి వెళ్తే మీకు ఇది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి
లీడర్స్కి రివార్డులు అనేది ఇస్తుంది అంటున్నారు. బట్ అది రివార్డులు అంటే అమౌంట్ పరంగానా లేకపోతే ఇంకేదా అనేది మనకి ఇంకా తెలియదు. ఓకే, మనం ఊహించుకోకూడదు కాబట్టి అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. అలాగే ప్రతిదీ ట్రాక్లోనే ఉంది, అంటే ప్రతిదీ కూడా మేము ఏవైతే చేస్తున్నామో అదంతా కూడా ట్రాక్లోనే ఉంది, కంట్రోల్లోనే ఉంది. అలాగే ఎక్కువ కాలం సరిగ్గా పనిచేసే విధంగా మేము రూపొందిస్తున్నాం, అంటే ప్రతిదీ కూడా ఎక్కువ కాలం ఉండేలాగా ప్రయత్నిస్తున్నాం. ఇదేమీ కూడా టెక్నికల్ ఇష్యూస్ ఎటువంటివి లేవు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారన్నమాట. కేవలం మరింత విస్తరించడం కోసం సిస్టాన్ని మేము ఆప్టిమైజేషన్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. ఓకేనా, ఎక్కువ కాలం ఉండేలాగా సిస్టాన్ని ఆప్టిమైజేషన్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట. లాస్ట్ది ఏంటంటే లాస్ట్ ఒక పాయింట్ ఉంది, దాన్ని చివరి గమనిక అని చెప్పి మనకైతే పెట్టారన్నమాట. అంటే ఫైనల్ స్టెప్ అనుకోవచ్చు అన్నమాట. మరిన్ని అప్డేట్ల కోసం ఈ విభాగం అలాగే మీ బ్యాక్ ఆఫీస్ అంటే విక్టరీ విత్ బ్యాక్ ఆఫీస్ను చూస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్ మీకు మరిన్ని ఫీచర్లు అందిస్తుంది. అంటే నెక్స్ట్ చాప్టర్లో వచ్చే విషయాలన్నీ కూడా మరిన్ని ఫీచర్లు, అంటే నెక్స్ట్ ఫేస్ అనుకోవచ్చు, నెక్స్ట్ ఫేస్ అనేది మీకు మరిన్ని ఫీచర్లు అందిస్తుంది. ఇది నిజంగా మీ తలని తిప్పే విధంగా చేస్తుంది అన్నట్టుగా చెప్పారు. అంటే మీ యొక్క బ్రెయిన్ని ఇదంతా కూడా మన కోసమే అని చక్కదిద్దేలాగా చేస్తుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. సరైన మార్గంలో ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. మేము ఇప్పుడే ప్రారంభిస్తున్నాము, అలాగే ఇది రోజు రోజుకి మరింత ఉత్తేజాన్ని రూపొందిస్తుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకేనండి, మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. దాంట్లో ఉన్నట్టుగా చెప్పి ఇంకా చాలా పాయింట్స్ నేను అంటే అరిగిపోయిన రికార్డులాగా ఉంటుందని కొన్ని పాయింట్స్ నేను స్కిప్ చేశాను అనమాట. అయినా సరే వీడియో అనేది 11 నిమిషాలు దాటేసింది. అంటే చూడండి, నేను రాయడానికి ఎంత టైం పట్టి ఉంటుందో దాదాపు 2 పేజీల పైనే పట్టింది అనమాట. చాలా పెద్ద బుక్, 2 పేజీల పైనే ఇదంతా కూడా రాసుకొని నేను మళ్ళీ షాప్ దగ్గర ఎక్కువ నాయిస్ వస్తుందని నేను వెంటనే మళ్ళీ ఇంట్లోనే ఈ టైం కేటాయించి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ మొదటి నుంచి చూడడానికి వీడియో ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది మధ్యలో చూస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. కాబట్టి ఒక్కసారి మొదటి నుంచి చూడండి. నా కష్టానికి తగ్గ మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, మొత్తం మీద దీంట్లో ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిస్టమ్ అప్డేట్స్ గురించి మాట్లాడారు, ప్రొఫైల్లో ప్రాబ్లమ్స్ గురించి అప్డేట్స్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేవైసీ అలాగే ఐడెంటిటీ గురించి మాట్లాడారు. దాని తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ గురించి మాట్లాడారు. దాని తర్వాత వచ్చేసి రెఫరల్ అలాగే నెక్స్ట్ స్టెప్స్ గురించి మాట్లాడారు. అలాగే లాస్ట్ది ఫైనల్ స్టెప్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు కుదిరితే ఒకసారి మీరు ఈ విక్టరీ విత్ యాష్ లోపల సిస్టంలో ఉంటే డైరెక్ట్గా పాపప్లోనే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే నేను చెప్పిన వీడియోలో చెక్ చేయండి. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దయచేసి కామెంట్ పెట్టండి. కామెంట్స్ పెడితే ఒకవేళ నాకు తెలియనిది కూడా మిగతా ఫౌండర్స్ తెలిస్తే వాళ్ళు మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి మీరు కూడా రిప్లై ఇస్తే మీరు తోటి ఫౌండర్కి సహాయం చేసే వాళ్ళు అవుతారన్నమాట. ఓకేనండి, ఈ రకంగా ప్లాన్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే రేపు నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.